హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవాజే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవాజేతో పాటు డ్రామా లవాజేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి మన డ్రామా లవాజే ఛానల్ తెలియట్లేదు. ఆ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. కావాలంటే వెళ్ళి చూడండి. మన డ్రామా లవాజే ఛానల్లో హీస్ కమింగ్ టు మీ తాన్ టైప్ సీజన్ 1 హిస్టరీ 3 మేకౌట్ డేస్ కౌంట్ ఎపిసోడ్ 5 దాకా అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టుగెదర్ పార్ట్ 4. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా. ఇప్పుడు టైం నేరుగా మ్యూజిక్ క్లబ్ కి వెళ్లి సరవత్ ని వెతుకుతూ ఉన్నాడు. దానికి అక్కడ సీనియర్, తిన పేరు ఎయిర్ దగ్గర సరవత్ ఎక్కడ అని అడుగుతాడు. దానికి తను బిగినర్స్ మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, సరవత్ లాంటి మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ వేరే దగ్గర ప్రాక్టీస్ చేస్తారని చెప్తుంది. దానికి టైం నేను సరవత్ తో ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి తను నువ్వు కొన్ని బేసిక్స్ కోర్స్ అని నేర్చుకోవాలని చెప్పి రా నేను నేర్పిస్తానని చెప్పి టైం ని పిలుచుకెళ్తుంది. ఇప్పుడు తను కొన్ని బేసిక్స్ కోర్స్ అని టైం కి నేర్పిస్తుంది. టైం కూడా చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, కానీ వాడికి అంతగా రావట్లేదు. దీన్ని చూసి నువ్వు బాధపడుకు, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నేర్చుకోవడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్తుంది. అప్పుడు కరెక్ట్ గా మ్యూజిక్ ప్రెసిడెంట్ వచ్చి మనకంత టైం లేదు, మన యూనివర్సిటీ అసోసియేషన్ లో ఈ వీకెండ్ లో ఒక ఎగ్జామ్ పెట్టబోతున్నారు, అందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే మ్యూజిక్ క్లబ్ లో కంటిన్యూ కాగలరని చెప్పేస్తాడు. దీని వినే టైం ఏం చేసేదిరా అని ఆలోచిస్తూ ఉన్నాడు. టైం కూడా ఆ రోజు మొత్తం వదలకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు, కానీ వాడు ఫుల్ గా తప్పుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇలానే నైట్ కూడా అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. టైం మాత్రం కూర్చొని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న టైం కి ఆకలేస్తుంది. అక్కడ స్నాక్స్ ఫుల్ గా ఉంది. ఒక చిప్స్ ప్యాకెట్ ఎత్తి ఓపెన్ చేసి తినడానికి వెళ్తాడు. అప్పుడు కరెక్ట్ గా సరావత్ వచ్చేస్తాడు. సరావత్ ని చూడగానే ఆ చిప్స్ ప్యాకెట్ ని అక్కడే పెట్టేసి అలానే సరావత్ ని చూసి నువ్వు అనుకున్నట్టు నేనేం చిప్స్ ప్యాకెట్ ని దొంగలించట్లేదు, ఎవరు తీసేయకుండా నేను జాగ్రత్తగా చూస్తున్నానని చెప్తాడు. ఇలా చెప్పేసి నేరుగా వచ్చి కూర్చొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు టైం మార్నింగ్ నుండి ప్రాక్టీస్ చేసిన సి కోడ్ ని వాయిస్తాడు. సరావత్ నేరుగా వచ్చి తప్పు అని చెప్తాడు. టైం దానికి మళ్ళీ వాయించగా దానికి సరావత్ తప్పు అని చెప్తాడు. దానికి టైం నాకు రావట్లేదని చెప్తాడు. ఇప్పుడు సరావత్ తన గిటార్ ని ఇచ్చి ఇందులో ప్లే చేయి, నేను ఆల్రెడీ దీన్ని ట్యూన్ చేసి పెట్టానని చెప్తాడు. ఇందులో ప్లే చేస్తే నీకు ఈజీగా ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు టైం సరావత్ గిటార్ ని తీసుకొని ప్లే చేస్తాడు. ఈ టైం సి కోడ్ ని కరెక్ట్ గా ప్లే చేస్తాడు. ఇప్పుడు సరావత్ ఇంతకు ముందు టైం ప్లే చేస్తున్న గిటార్ ని ట్యూన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిగా ట్యూన్ చేసేసి ఇప్పుడు సరావత్ అందులో ప్లే చేస్తూ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంటే టైం మాత్రం రెప్పార్చకుండా సరావత్ ని చూస్తూ ఉన్నాడు. దీని కొద్దిసేపు తర్వాత సరావత్ కూడా గమనించి ఏమైంది, ఎందుకు అలానే చూస్తూ ఉన్నావు అని అడుగుతాడు. దానికి టైం నువ్వు ఇంత బాగా ప్లే చేస్తున్నావు, మరెందుకు టెంపరీ గిటారిస్ట్ గా ఉంటున్నావు, పర్మనెంట్ గా మ్యూజిక్ క్లబ్ లోనే జాయిన్ అయిపోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి సరావత్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే ప్లే చేస్తాను, నా మనసుకు ఎప్పుడు ప్లే చేయాలనిపిస్తే అప్పుడే ప్లే చేస్తాను, నేను ఒకవేళ మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ అయిపోతే అదొక కర్తవ్యంగా మారిపోతుంది. ఇలా చెప్పేసి సరావత్ మళ్ళీ ప్లే చేస్తాడు. మళ్ళీ టైం సరావత్ ని చూస్తూ ఉన్నాడు. వాడి కళ్ళని చూస్తున్నాడు, చేతిని చూస్తున్నాడు, వాడి ఫేస్ ని చూస్తున్నాడు. సరావత్ మళ్ళీ గమనించి ఎందుకురా చూస్తూనే ఉన్నావు అని అడుగుతాడు. దానికి టైం సరావత్ దగ్గర సరావత్ నా కోసం నువ్వు హెల్ప్ చేసే తీరాలని చెప్తాడు. దయచేసి నాకు బాయ్ ఫ్రెండ్ గా నటించు ప్లీజ్ సరావత్, ప్లీజ్ అని అడుక్కుంటూ ఉన్నాడు. అవును, అందుకనేనా మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ అయ్యావని సరావత్ అడగ్గా దానికి టైం అందుకోసమే అని చెప్పలేను, కానీ అలాంటిదేని చెప్తాడు. ఇలా టైం చెప్పగానే సరావత్ కి చాలా కోపం వచ్చేస్తుంది. టైం దగ్గరున్న తన గిటార్ ని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సరావత్ టైం ని వెతుక్కుంటూ మ్యూజిక్ క్లబ్ కి వస్తాడు. అక్కడున్న ఒక అబ్బాయి దగ్గర రోజు ఇక్కడొకడు ప్లే చేస్తూ ఉంటాడు కదా, అతను ఎక్కడా అని అడుగుతాడు. దానికి అబ్బాయి నాకు తెలీదు, కొద్ది రోజులుగా వాడు రావట్లేదు, నాకు తెలిసి వాడు ఈ రోజు వేరే క్లబ్ లో జాయిన్ అయిపోతాడేమో అనిపిస్తుంది అని చెప్తాడు. అదే కాకుండా వాడు సరిగా ప్లే కూడా చేయట్లేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నేను ప్రెసిడెంట్ గారు స్టోర్ రూమ్ లో కలవమని చెప్పారని చెప్తాడు. ఏ విషయం నాకు కూడా తెలియదని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరావత్ ప్రెసిడెంట్ ని కలవడానికి స్టోర్ రూమ్ కి వెళ్తాడు. ఇప్పుడు టైం అబద్ధం చెప్పి సరావత్ ని స్టోర్ రూమ్ కి పిలిపించాడు. ఇప్పుడు కరెక్ట్ గా సరావత్ వేరే వైపు చూస్తూ ఉండగా టైం నేరుగా వెళ్లి సరావత్ ని ఒక కబోర్డ్ లో పెట్టి లాక్ చేసేస్తాడు. ఇక్కడ చూడు సరావత్, నేను అంత త్వరగా గివప్ చేయనని చెప్తాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉండడానికి ఒప్పుకుంటేనే నేను డోర్ తీస్తాను, అప్పుడే నువ్వు బయటికి రాగలవు, లేదంటే రాత్రి మొత్తం నువ్వు ఇక్కడే పడుండాలని చెప్తాడు. రే టైం,
టైం నేను బయటకు వచ్చానో నువ్వు అయిపోతావురా, నీ ప్రాబ్లమ్ ని నువ్వే సాల్వ్ చేసుకోరా, మర్యాదగా ఇప్పుడు డోర్ తీరా అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా గ్రీన్ టైం కోసం వస్తూ ఉన్నాడు. గ్రీన్ ఊరికే రాలేదు, ఇద్దరు బాడీ గార్డ్స్ తో వచ్చాడు. టైన్ మ్యూజిక్ క్లబ్ లో ఉన్న సీనియర్ కి భయపడేగా మ్యూజిక్ క్లబ్ నుండి బయటికి రానంటున్నావు, నేను ఇప్పుడు ఊరికే రాలేదు, చాలా మంది బాడీ గార్డ్స్ తో వచ్చాను రా, నువ్వు భయపడుకొని చెప్తూ ఉన్నాడు అని నేను చూసుకుంటానని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు గ్రీన్ కి భయపడి టైన్ అదే కబోర్డ్ లో వెళ్లి దాక్కుంటాడు. ఇప్పుడు సరావత్ టైన్ కలిసి ఒకే కబోర్డ్ లో దాక్కుని ఉన్నారు. ఇప్పుడు టైన్ లోపలికి వచ్చే సరావత్ దగ్గర ప్లీజ్ మాట్లాడకరా అని సాగ చేస్తూ ఉన్నాడు. గ్రీన్ బయట అరుస్తూ ఉన్నాడు. టైన్ ఇలా భయపడ్డం సరావత్ చూసి సరావత్ నవ్వుకుంటూ ఉన్నాడు. ఏదో చెప్దామని చెప్పి సరావత్ వస్తాడు. అప్పుడు కరెక్ట్ గా టైన్ వాడి నోరు మూసేస్తాడు. ఇప్పుడు కరెక్ట్ గా టైన్ మొబైల్ రింగ్ అవుతుంది. దీన్ని గ్రీన్ కూడా వినేస్తాడు. ఈ సౌండ్ ని వినేసి గ్రీన్ లోపల ఎవరో ఉన్నారు, మర్యాదగా బయటకు వచ్చేయండి అని బెదిరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ కి ఏం చేయాలో అర్థం కాకుండా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ టక్ అన్న డోర్ ని తీసి బయట వెళ్లి నిలబెడతాడు. గ్రీన్ సరావత్ ని చూసి నువ్వు లోపల ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు. దానికి సరావత్ నేను లోపల నిద్రపోతూ ఉన్నా, నువ్వెందుకు బయట అరుస్తూనే ఉన్నావని అడుగుతాడు. దానికి గ్రీన్ ఏం లోపల పడుకున్నావా అని అడగ్గా దానికి సరావత్ వెంటనే దాంట్లో నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. దానికి గ్రీన్ చాచా నాకెటువంటి ప్రాబ్లం లేదు, టైన్ ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. టైనా నేనెవరిని చూడలేదే, సరే నేను వెళ్లి పడుకోవాలని చెప్పి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నేను ఇక్కడ నుండి వెళ్తానని చెప్పి బాయ్ సరావత్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గ్రీన్ వెళ్ళడం తెలియగానే టైన్ కి ప్రాణం లేచి వస్తుంది. ఇప్పుడు గ్రీన్ వెళ్లిపోగానే సరావత్ రే నసా బయటికి రారా అని టైన్ ని పిలుస్తాడు. ఇప్పుడు టైం బయటకు వచ్చేసి సరావత్ చాలా థ్యాంక్స్ రా అని చెప్తాడు. దానికి సరావత్ నేను నీకు హెల్ప్ చేయడానికి ఇలా చేయలేదు, అదే కాకుండా నువ్వు మర్యాదగా వేరే క్లబ్ లో జాయిన్ అవ్వు, ఎలానో ఈ మ్యూజిక్ క్లబ్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అయిపోతావని చెప్పగా దానికి టైం వెంటనే సరేరా నేను ఈ టెస్ట్ లో పాస్ అయిపోతే నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా నటించడానికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు. దానికి సరావత్ టైని చూసేసి సరే చూద్దాం, నువ్వు పాస్ అయితేనే కదా, నువ్వు పాస్ అయితే నేను నటిస్తానని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ క్షణం నుండి నన్ను డిస్టర్బ్ చేయడం ఆపేయాలని చెప్తాడు. ఇప్పుడు టైన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. జరిగింది మొత్తం టైన్ యాజ్ యూజువల్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వచ్చి చెప్తూ ఉన్నాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమ్రా ఏ ధైర్యం చూసి ఈ టెస్ట్ లో పాస్ అయిపోతావని చెప్పి వారితో బెట్ కట్టేసి వచ్చావరా అని అడుగుతూ ఉన్నారు. నీ దగ్గర ప్రాక్టీస్ చేయడానికి ఒక గిటార్ కూడా లేదని చెప్తారు. హో మీరందరూ కలిసి నాకు గిటార్ కొనియబోతున్నారా అని టైన్ నవ్వుతూ అడుగుతాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ గిటార్ అంతా కొనడం మా వల్ల కాదురా, ఫోన్ లో గిటార్ యాప్ ఉంది, దాన్ని చూసి ప్రాక్టీస్ చేయరా అని చెప్తారు. ఇందులో రాత్రి మొత్తం ప్రాక్టీస్ చేసుకోరా అని చెప్పి ఇస్తారు. మేము కూడా మీకు రాత్రంతా నిద్రపోకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం రా అని చెప్తారు. ఇలా చెప్పేసి టైన్ కి ఒక టాబ్లెట్ ఇస్తారు. మొబైల్ లో రాత్రి మొత్తం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసే లక్ష్యం మీరే చూడండి, మూలగా కూడా పడుకున్నాడు. నెక్స్ట్ టైం మ్యూజిక్ క్లబ్ లో టెస్ట్ కూడా మొదలవుతుంది. ఒక్కరొకరుగా ప్లే చేస్తూ వస్తూ ఉన్నారు. అక్కడున్న జడ్జెస్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫైనలీ టైన్ టర్న్ కూడా వస్తుంది. ఇప్పుడు టైన్ వాడి గిటార్ ని తీసుకొని పవర్ కేబుల్ ని ఎక్కడ పెట్టేదని చూస్తూ ఉన్నాడు. ఎలానో తడబడి ఒక విధంగా కేబుల్ ని కనెక్షన్ చేసేస్తాడు. మన టైన్ ఏం చేస్తాడంటే వాడి ఫోన్ లో ఒక గిటార్ ఆడియోని ప్లే చేసి దాన్ని తీసుకెళ్లి స్పీకర్ పక్ లో పెట్టేస్తాడు. వీడి గిటార్ ని తీసుకొని ఆడియన్స్ ని చూడకుండా తిరిగి ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే మన సార్ ప్లే చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నాడు. అక్కడే సరావత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ సరావత్ ని చూసేసి పర్వాలేదే బానే ప్లే చేస్తున్నాడు అనుకున్న టైం కి కరెక్ట్ గా టైన్ మొబైల్ కి కాల్ వస్తుంది. ఇప్పుడు టైన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ చూడు టైన్ మ్యూజిక్ క్లబ్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతుంది, నీలాగా ఇంత కేవలంగా సెలక్షన్ కి ఎవరు రాలేదు తెలుసా అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు దయచేసి బయటికి వెళ్ళిపోని తిట్టేస్తాడు. దానికి టైన్ ఆ ప్రెసిడెంట్ దగ్గర ప్లీజ్ సీనియర్ నేను ఈ మ్యూజిక్ క్లబ్ లో ఎలా అయినా జాయిన్ అయిపోవాలి, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే క్లబ్ లో ఉన్న పిఏర్ చెప్తుంది ప్రెసిడెంట్ వీడు రోజు చాలా సేపు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు, నేను చాలా సార్లు చూశాను, వాడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్తుంది. సరావత్ నీ గిటార్ ని తీసుకెళ్లి వాడికి ఇవ్వు, వాడు ప్లే చేయని అని చెప్తాడు. సరావత్ కూడా వాడి గిటార్ ని తీసుకెళ్లి టైన్ కి ఇస్తాడు. టైన్ ఇప్పుడు రాత్రి మొత్తం మొబైల్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు కదా, అదే విధంగా ఈ గిటార్ లో వాడు ప్లే చేస్తూ ఉన్నాడు. ఊరికే చెప్పకూడదు బానే ప్లే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఏరు సరావత్ పర్వాలేదే బానే వాయిస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం ప్లే చేయడం అయిపోగానే ఏ ప్రెసిడెంట్ దగ్గర వీడు ఒక్క వారంలోనే చాలా ఇంప్రూవ్ అయ్యాడు, వీని మన క్లబ్ లో జాయిన్ చేసుకుందామని చెప్తుంది. దానికి ప్రెసిడెంట్ టైం ని చూసేసి నీకు అకాస్టిక్ క్లాసికల్ ఎలక్ట్రానిక్ గిటారిస్ట్ లో వీటిలో ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతారు. దానికి వెంటనే టైన్ గిటార్ లో ఇన్ని టైప్స్ ఉన్నాయా, ఈ మూడిట్లో ఏం డిఫరెన్స్ అని నాకు తెలియదని టైం చెప్తాడు.
సరే నీకు వేరే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం వచ్చా అని అడుగుతారు. రే నీకు వేరే ఏమిదా తెలుసురా అని అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో మ్యూజిక్ క్లబ్ సెలక్షన్ ప్రాసెస్ రిజల్ట్స్ పేపర్స్ వచ్చింది. రిజల్ట్స్ ని చూస్తే మన టైన్ సెలెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు టైన్ చేతి నిండుగా చిప్స్ ప్యాకెట్ అనే స్నాక్స్ అని తీసుకొచ్చి ఇప్పుడు టైన్ సరావత్ దగ్గర నేను సెలెక్ట్ అయిపోయానని చెప్తాడు. సో నేను చెప్పినట్టే నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా నటించాలని చెప్పి తర్వాత నీ ఫ్రెండ్స్ చాలా మంది స్నాక్స్ ఇచ్చి పంపించారని చెప్పి తీసుకో సరావత్ అని ఇస్తాడు. సరావత్ కి తెలియకుండా వాడు చేయి తగిలి ఆ స్నాక్స్ మొత్తం కింద పడేలా చేసేస్తాడు. సరే అని కింద వంగి ఇద్దరు తీస్తూ ఉన్నారు. అందులో ఒక జ్యూస్ బాటిల్ ఉంది. టైన్ ఆ జ్యూస్ బాటిల్ ని తీసి ఎవరో పేరైన అమ్మాయి నాకు రాసింది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుందా అని టైన్ సరావత్ ని అడుగుతాడు. ఇప్పుడు సరావత్ అవసరంగా ఆ బాటిల్ ని తీసి ఆ బాటిల్ ని ఓపెన్ చేసి ఫుల్ గా తాగేస్తాడు. తాగేసిన తర్వాత బయట రాసిన దాన్ని పేరైన అమ్మాయి పేరు ఉంది కదా దాన్ని కొట్టేసి సరావత్ ఏమో రాసి దాని టైన్ కి ఇచ్చి ఓకే అని చెప్తాడు. దానికి టైన్ ఏం ఓకే అని అడగ్గా రే మట్టి బుర్రా నేను నీకు బాయ్ ఫ్రెండ్ గా ఉండడానికి ఒప్పుకున్నాను అని చెప్పేసి సరావత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరావత్ ఇచ్చిన బాటిల్ ని చూస్తే పేరైన అమ్మాయిని పేరు కొట్టేసి ప్లీజ్ టేక్ అని రాశాడు. అంటే వీడు నా వాడని రాశాడు. ని చూడగానే టైం కి చాలా సంతోషం అయిపోతుంది. సో ఇప్పుడు లైట్ గా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే అంటే ఆ మ్యూజిక్ సెలక్షన్ జరుగుతున్న టైం కి వెళ్తే ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ టైం దగ్గర నీకు వేరే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం వచ్చా అని అడుగుతాడు కదా. అప్పుడు టైం చాలా ఆలోచించి సరావత్ ని చూసి నాకు వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించడం రాదు, కానీ నాకు సరావత్ మాత్రమే తెలుసు, వాడి కోసమే నేను గిటార్ ని ప్లే చేస్తున్నా అని చెప్తాడు. దీని సరావత్ కూడా విని నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ బాటిల్ ని ఇచ్చి సరావత్ నడిచి వెళ్తూ ఉన్నాడు. హే అయితే నువ్వు నాకు నిజమైన బాయ్ ఫ్రెండ్ లాగా అనుకోని నాకు హెల్ప్ చేసావా అని టైన్ అరవగా ఇప్పుడు సరావత్ కూడా దాన్ని విని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓకే గైస్, దీని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.